చిత్రవతకు స్వాగతం మిత్రులారా. ఈరోజు మనం అండి మెయింటెనెన్స్ కేసులో చేయకుండా తప్పాలని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు మనం కొన్ని ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ అది సబ్మిట్ చేయకూడదని కొన్ని ఉదాహరణలు చూసామండి. నెక్స్ట్ ఏంటంటే ఇంటెన్షనల్గా మీరు అవతల వారిని ఇబ్బంది పెట్టకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఇంటెన్షనల్గా అవతల వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఉదాహరణ చెప్తా. ఒక మెయింటెనెన్స్ కేసులో కోర్టు ఆవరణలో స్పౌజ్ ఒకరిని ఇంకొకరు విపరీతంగా తిడుతూ కొట్టడానికి కూడా ప్రయత్నించి తిడుతూ ఉంటే కోర్టు ఆవరణలో ఫోన్ వాడడం, వీడియో కాల్స్ తీయడం ఇవన్నీ తప్పని తెలిసిన దట్ పర్సన్ హ్యాస్ రికార్డెడ్ కంప్లీట్గా ఎవిడెన్స్ రికార్డ్ చేసి జడ్జి ముందు పెట్టారు. మందలించి వదిలేయాలి నార్మల్గా అయితే. ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదని. కానీ ఆ రోజు జడ్జి మూడు ఎందుకు బాగాలేనట్టుంది, చాలా దారుణమైన డెసిషన్ తీసుకున్నారు. నీ మెయింటెనెన్స్ కేసు నేను ఆనర్ చేయట్లేదు, ఐమ్ జస్ట్ డిస్మిసింగ్ యువర్ కేసు అని చెప్పి కేసు డిస్మిస్ చేశారండి. రైట్. సో అంటే ఇట్స్ లైక్ క్రూయాలిటీ ప్రూవ్ అయింది ఆన్ గ్రౌండ్. క్రూయాలిటీ గ్రౌండ్ ప్రూవ్ అయిపోయింది ఇక్కడ కోర్టులో. అది ఒరిజినల్లా కాదా అదంతా తర్వాత విషయం. అసలు ముందు అంటే వాళ్ళు నెక్స్ట్ కోర్టుకి వెళ్ళారు అనుకోండి, అప్పీల్కి వెళ్ళారు, అది వేరే విషయం. కానీ ఐ థింక్ సమ్హౌ జడ్జ్ లైక్ చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నారు ఆ విషయంలో. అందుకని ఇంటెన్షనల్గా ఎప్పుడు కూడా అవతల వారిని ఇబ్బంది పెట్టకూడదండి. సో ఇప్పుడు అసలు ఈ కేసెస్ వేసేది ఎందుకు అంటే, కేసెస్ వరకు ఓకే, కానీ ఎలా ఉంటాయంటే అండి, లోపల ఉన్న క్రూరత్వానికి పదును పెట్టి ఏ బాబు లేవు, ఏ పాప లేవు అని చెప్పి దానికి కావాలని కాల్చుకు తింటే, ఉదాహరణకండి వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేసి ఏడిపించడం, రైట్. కోర్టుకు చెప్పాను కదా, కోర్టుకు వచ్చినప్పుడు ఏడిపించడం, ఐ మీన్ ఏడిపించడం ఇన్ ద సెన్స్ వారిని మాటలతో హింసించడం. కొంతమంది ఆడపిల్లని ఇప్పుడు ఒక రామచంద్రపురం అండి, కాకినాడ దగ్గర రామచంద్రపురం అని చెప్పండి, ఆ కోర్టులో కేసు నడిచేది. ఎలా ఉండేదంటే, అబ్బాయి కోర్టుకు వస్తుంటే ఆయన చూడడానికి వచ్చేవారు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళు ఐ థింక్ మిడిల్ క్లాస్ ఫెలోస్, అగ్రహారం అంటారు కదా దగ్గరలో, అగ్రహారం సంబంధించిన మిడిల్ క్లాస్ ఫెలోస్. బట్ అబ్బాయి వాళ్ళ నాన్న మహా ఫేమస్ జ్యోతిష్యుడు సమ్ ఎవడోనట. వాడు ఎలా వచ్చాడంటే చుట్టూ బాడీ గార్డ్స్. వీడికి ఎందుకు ఇంతమంది బాడీ గార్డ్స్, ఏదో పెద్ద దేశ సంరక్షకుల్లాగా వీడికి ఏదో హిట్ లిస్ట్లో ఉన్నట్టు అంత బిల్డప్ అర్థమయ్యేది కాదు. సో అలా వచ్చినప్పుడు అబ్బాయి దారుణంగా మాట్లాడేవాడు, ఇదే నా మీద కేసు వేసింది, ఇది యూనో దట్ డజంట్ వర్క్అవుట్. టిపికల్లీ అబ్బాయిలు తక్కువ చేస్తారు ఈ విషయంలో. వీళ్ళు నేను కామన్గా చెప్తున్నాను అండి, జనరలైజ్ చేసి చెప్తున్నాను. నేను ఎక్కువ శాతం ఎలా ఉంటారని మాత్రం చెప్తున్నాను. అబ్బాయిలు ఏదైనా గొడవ పడితేనో ఏదైనా చేస్తేనో టిపికల్లీ మేజర్ కేసెస్లో అండి, వాళ్ళు కోర్టు బయట ఆర్ ఇంటి కలిసి ఉన్నప్పుడు ఇంట్లోనూ లైక్ 4 గోళ్ల మధ్యలోనూ ఉంటే చెప్తే క్రూరత్వం బయట చూపించేది చాలా తక్కువ. బట్ ఆడపిల్లలు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో ఆల్ ఆఫ్ ఏ సడన్ తెలీదు. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కోర్టులో సహనం కోల్పోతారు. వాడు కాలర్ పట్టుకుంటారు, ఏంట్రా అది ఇది అని చెప్పి. అక్కడెక్కడో ఎందుకండి, హైదరాబాద్లో, బెంగళూరులో ఎన్ని కేసెస్ అసలు. చదువుకున్న వాళ్ళు ఆ పక్కన వెనకాల బ్యాక్ ప్యాక్లు ఉంటాయి, ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి బ్యాక్ ప్యాక్లు ఉంటాయి. ఒకరికి ఇన్ఫోసిస్ అని ఉంటుంది, ఇంకొకరికి టీసీఎస్ అని ఉంటుంది. దెబ్బలాడేసుకుని ఉంటారు అక్కడ. సో ఆ ఇంటెన్షనల్ క్రూరత్వం అనేది పనికిరాదు, మంచిది కాదు. తన కోపమే తన శత్రువు అన్నది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. మీ హెల్త్ పాడవుతుంది, అవతల పక్క వాళ్ళకి ఎవిడెన్స్ జరుగుతుంది. అలాగే ఆఫీస్కి కంప్లైంట్ లెటర్స్ రాయడం, ఈమెయిల్స్ వేయడం, ఇలాంటి పనులు చేయొద్దండి. ఓకే, అది రిటర్న్ ప్రూఫ్ ఉండిపోతుంది. ఏదో ఒక చోట వాడతారు. రేపు పొద్దున్న పొరపాటున కేసు ఓడిపోయారు అనుకోండి, డిఫమేషన్ సూట్ వేసినా వేస్తారు నీ మీద. అవునా కదా, కేసు ఏమో ఓడిపోయింది, నా మీద పెట్టిన క్రిమినల్ కేసులో సాక్ష్యం లేదని చెప్పి, లేకపోతే సాక్ష్యం నా తరపున ఉందని చెప్పి నాకు ఫేవర్గా వచ్చింది. ఆ అమ్మాయో లేకపోతే అబ్బాయో మా ఆఫీస్కి ఇన్ని ఈమెయిల్స్ రాశారు కాబట్టి నాకు పరువు నష్టం అయింది, డబ్బులు ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి శిక్షించండి, వేయచ్చు కదా, సివిల్ సూట్ కూడా వేయచ్చు కదా. సో తర్వాత ఇంకొక చెన్నైలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పెట్టడం జరిగింది. అంటే ఎట్లనే చేశాడు ఒక ఆయన, భార్య మీద బాగా కోపం వచ్చిందంట, క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పేసి ఆర్డర్ల మీద ఆర్డర్లు కొడుతూ ఉన్నాడు. ఆ ఇంటికి రోజు 3-4 వస్తున్నారు, మీకు పార్సల్ వచ్చింది, అది మీకు డెలివరీ వచ్చింది అంటారు. డెలివరీ వచ్చింది, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు, డబ్బులు ఇవ్వండి. అరే నేను ఆర్డర్ చేయలేదురా బాబు అంటే, ఇదిగో ఆర్డర్ చేశారంటే, అరే నా ఫోన్ నెంబర్ కాదు అదని చెప్తే మీ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది అంటాడు. సో ఇట్లా అలాగే క్యాబ్లు బుక్ చేసి ఇంకొక ఆయన ఈ స్పెసిఫిక్ అడ్రస్తో క్యాబ్ బుక్ చేస్తున్నాడు. ఒక్కొక్కడు వస్తాడు, 2 నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళిపోతాడు. ఇండివిజువల్ హౌస్ అయినప్పుడు ఏముంది, డోర్ కొడతాడు లోపలికి వచ్చి, బాబు క్యాబ్ బుక్ చేశారు, ఎవడు రాడు బయటికి ఇందని చెప్పి. ఇట్లాంటి మామూలు వేషాలు కాదండి బాబు, రకరకాలుగా ఉంటారు. సో సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు పెట్టడం, అప్పుడప్పుడు ఆడ్గా బిహేవ్ చేయడం అంటారు. ఇలాంటి పనులు చేయొద్దండి, ఓకేనా. ఇలాంటివి చేయకూడదంటే ఏం చేయాలంటే, మీరు ముందు ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. సో నోరు మూసుకుని మీ పని మీరు చూసుకోవాలన్నమాట.
సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇంకొకటి అస్సలు చేయకుండా తప్పు ఏంటంటే, మీ సరదాలు, సంతోషాలు కొంచెం మీ వరకే ఉంచుకోండి. అంటే మీకు కావాలంటే ఎంజాయ్ చేయండి, కానీ ప్రదర్శనలు పెట్టుకోవద్దు. ఉదాహరణకి, హే గాయ్స్ చిల్లింగ్ విత్ ఫ్రెండ్స్ ఎట్ కాఫీ క్యాపిటల్ లేక్ సైడ్ అనో, లేకపోతే జస్ట్ అరైవ్డ్ ఎట్ లీలా ప్యాలెస్, వాట్ ఏ స్టన్నింగ్ ప్లేస్ అనో సెల్ఫీలు తీసుకుని పెట్టారనుకో, మీరు పెట్టినప్పుడు ఏమవుతుందని చేయండి, లేకపోతే యూనో జస్ట్ 200 గ్రామ్స్ 200 గ్రాములు బట్టలు వేసుకుని స్విమ్మింగ్ చేస్తూ ఇలాంటి దిక్కుమాలని సెల్ఫీలన్నీ పెట్టి సోషల్ మీడియాలో పెట్టారనుకోండి, మీ దుంప తెంచి కొంప ముంచుతాయి. ఇవన్నీ భార్య అయినా కానీ భర్త అయినా కానీ రేపు కోర్టులో మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందండి. సింపుల్ అండి. ఇంత లగ్జరీగా ఉన్నావు కదా, భార్యకి మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వవు అని నిన్ను అడుగుతారు, నువ్వు అబ్బాయి అయితే కనుక. అలాగే ఆ అమ్మాయి అనుకోండి, ఏమ్మా ఇంత ఎంజాయ్ చేస్తున్నావు కదా, నీకెందుకు అమ్మా మెయింటెనెన్స్ అంటారు. ఇద్దరికి ఎదురవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే, ప్రొజెక్ట్ చేయొద్దని చెప్తున్నాను కదా మీ సరదాలన్నింటినీ. నెక్స్ట్ ఏంటి, సోషల్ మీడియా. అబ్బో సోషల్ మీడియా ఇప్పటివరకు చెప్పింది ఇదే. సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాని కంప్లీట్గా మ్యూట్ చేసేసండి, మీకే మంచిది అది. ఒకవేళ కంప్లీట్గా మ్యూట్ చేయడం కుదరకపోతే మీ పర్సనల్ విషయాలు, మీ ఫొటోస్, సెల్ఫీస్ ఎంత తక్కువ వేరైతే అంత తక్కువగా పెట్టండి. అండ్ నేను మీ చెక్ ఇన్ అవడాలు, ట్రావెల్ ప్లాన్స్, ఈ సుత్తంతా పెట్టొద్దు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా మీద వేసిన నా మీద 498 ఒకటే కాదండి. ఐ మీన్ BNS 85, 86 అంటున్నారు, ఇప్పుడు అదొకటే కాదు. ఇట్ జస్ట్ అ సెషన్స్ కేస్, చాలా పెద్ద సెషన్స్ కేసు పెట్టారు. అందులో 50% ఆఫ్ ఎవిడెన్స్ సోషల్ మీడియా నుంచి తీసుకొచ్చిందేనండి. డిజిటల్ ఎవిడెన్స్ వర్కౌట్ అవుతుందా అవుదా, ఎందుకు అవుదండి? దాన్ని వర్కౌట్ అయ్యే, నేను చెప్పాను కదా, సబ్మిట్ చేసే టైంలో సబ్మిట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సో ఇంకా దాన్ని ప్రూవ్ చేయడం అనేది మీ అడ్వకేట్ చేతిలో ఉంటుంది. ఓకేనా? సో అలాగే ఇంకొక ముఖ్యమైన, ఎలాగో సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కొంతమంది అంటే అవతల వాళ్ళ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. అంటే అదేదో తప్పు చేసేద్దామని కాదండి. సో కొంచెం ఏదో ప్రూవ్ చేయబోయి ఇరుక్కుపోతూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు చేస్తారు ఇలాంటి దిక్మాల పనులు. ఉదాహరణకు చెప్తా అండి, నౌకరీలో ఆర్ లింక్డ్ఇన్లో ఒక పార్ట్నర్, మీ పార్ట్నర్ పేరు మీద ప్రొఫైల్ క్రియేట్ చేసి, అలాగే పెద్ద పెద్ద రోల్స్కి జాబ్లు అప్లై చేసి, పెద్ద పెద్ద రోల్స్కి మళ్ళీ చాలా హై అండ్ కంపెనీస్కి మంచి రోల్స్కి జాబ్ అప్లై చేసి, ఇంటర్వ్యూ ఇన్విటేషన్ తీసుకొచ్చి, అంటే వాళ్ళ చదువుకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఈ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి ఇంత పెద్ద పెద్ద జాబ్స్ చేయగలిగే కెపాసిటీ ఉంది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా? ఐడెంటిటీ థెఫ్ట్, లేకపోతే హ్యాకింగ్, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, బోల్డ్ అని సెక్షన్లు ఉన్నాయి, అన్నీ వచ్చేస్తాయి సీన్లోకి. సో యుల్ బీ ఇన్ ట్రబుల్ అనమాట, చాలా బిగ్ ట్రబుల్ ఇరుక్కుపోతారు. ఇదొకటి. తర్వాత మీ నెలవారీ ఖర్చులు ఓవర్ చేసి చూపించడం. కొంతమంది ఏం చేస్తారంటే అండి, మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, మరి చూపించబోయే బాబు, ఇప్పుడు నేనేం చెప్పాను, మనం సపరేట్గా దానికోసం ఒక వాయిదాలు ఒక సపరేట్ ఎపిసోడే చేసాం మనం కదా, మీ ఆదాయం, మీ ఖర్చులు, మీ లోన్లు, మీ ఎట్లా చూపించాలని చెప్పి. మీ ఖర్చులు బాగా ఎక్కువ చూపించడం చాలా డేంజర్ అండి. ఇప్పుడు కొన్ని కేసెస్లో, లేకపోతే చాలా కేసెస్లో మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఇంతెందుకు ఎక్కువ ఇస్తున్నారు అంటారు. మీకు ఇప్పుడు మనకి ఏం చెప్తారు, భార్య అంటే భర్తలో సగం అని కదా. అమ్మో ఫెమినిస్టులు ఉంటారు, క్షమించాలి. పోనీ భర్తే భార్యలో సగం, హ్యాపీ. సో సగం కాబట్టి పెళ్ళైన తర్వాత భర్తతో కలిసి ఆవిడ ఎలాంటి జీవితం గడిపిందో, అంటే ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, ట్రాన్స్పోర్టేషను, మెడికల్ సపోర్టు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు. ఎవరో పెద్ద ఆయన అన్నట్టు, ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్. సో కాబట్టి బాబు భద్రాచలం, ఇలాంటి ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు, కలిసి కాపురం చేసినప్పుడు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అయ్యేది అనేది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. కానీ నువ్వేం చేస్తావు, నువ్వే ఎదురెళ్ళి నా నెలవారీ ఖర్చులు లిస్ట్ ఇదిగోండి ఇంత అవుతుంది అన్నావు అనుకో, దాన్ని కన్సిడర్ చేసి దాంట్లో సగం అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా సగం అంటే సగం అని కాదు, ఇప్పుడు దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి ఇంటి అద్దె 40,000 కడుతున్నాను అన్నావు అనుకో బాబు, మెయింటెనెన్స్ కేసులో నాకు ఇంటి అద్దెకి 40,000 ఖర్చు అవుతున్నాను, అమ్మాయి ఇంటి కనీసం 10,000 ఉండాలి కదా, హెచ్ఆర్ఏ అమ్మాయికి 10,000 ఇవ్వాలి కదా నువ్వు అంటాడు. సో కాబట్టి బుద్ధి మనస్సు రెండు దగ్గర పెట్టుకొని ఎవిడెన్స్ ప్రిపేర్ చేయండి. అంటే ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ భర్తలో సగం, భార్యాభర్తలు సగం సగం అన్నప్పుడు కానీ నువ్వు హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి ఎవడో మాట్లాడ్డా, అది ప్రాబ్లం. చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు. సరే, ఇదొకటండి. ఇంకో పాయింట్ ఏంటండి, ముందు జాగ్రత్త చర్యలు. కొంతమంది ఉంటారు, ముందు జాగ్రత్త చర్యలు ఎంత భయంకరంగా చేస్తారంటే అండి, ఇవన్నీ మనం సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం కానీ అండి, చాలామంది తప్పు చేసి రియలైజ్ అయ్యి
అరెరెరెరెరే ఇలా ఎందుకు చేశానా అనుకున్న విషయాలు చెప్తున్నాను నేను మీకు. సరదాగా తీసుకోకండి. ఇలాంటి థాట్స్ వస్తుంటే తొందరగా బయటపడండి. తప్పు చేద్దాం అనుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి. 10 మందిని అడగండి మీకు మీకు తెలియకపోతే. తొందరపడి మాత్రం తప్పు చేయొద్దండి కోర్ట్ కేసెస్లో. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు స్టార్ట్ అయ్యాక, అమ్మో నాకు ఉద్యోగం ఉంది, నెలకి జీతం ఎంతో కూడా అమ్మాయికి తెలుసు, ఇప్పుడు ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించి సడన్గా జాబ్ మారిపోదాం అని చెప్పి అప్పుడు ఎక్కడ జాయిన్ అయినా కూడా అమ్మాయికి తెలియదు కాబట్టి సేఫ్గా ఉంటుంది అనుకుంటారు. అసలు ఈ పోలీస్, జ్యుడిషియరీ, ఈ సిస్టమ్ అటు ఇటు పరుగులు, ట్రావెలింగ్ ఇదంతా కొత్త మీకు. అవునా? ఉన్న ఉద్యోగం వదులుకొని కొత్త ప్లేస్కి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడా లేని ప్రెషర్ పెరిగిపోతుందండి మీ మీద. అదే మీరు చేస్తున్న ఉద్యోగం కంటిన్యూ చేశారనుకోండి, అలవాటైన వర్క్ ప్లేస్, మీ మేనేజర్తో ఆల్రెడీ మంచి కమ్యూనికేషన్ ఉంటుంది మీకు, మీ మీద డిపెండెన్సీ ఉంటుంది కంపెనీలో, అలాగే కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, తెలిసిన వాళ్ళు అక్కడెక్కడ ఉంటారు కదా, మీకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లం అయితే ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ప్రాసెస్ తెలుసు, ఈజీ రీచ్ ఉంటుంది. ఓకే, ఆ కంపెనీలో మీ ఎక్స్పీరియన్స్ కొంత వాల్యూ ఉంటుంది. అవన్నీ వదులుకోవడం తప్పండి. అంటే ఏదైనా మంచి అవకాశం వస్తే అది వేరే విషయం, కానీ కావాలని మీరు జాబ్ వదిలేసుకోవద్దు. ఒకతను ఇలాగేనండి, మెయింటెనెన్స్ కేసు వేసిన వెంటనే అతను ప్రీవియస్ కంపెనీ మేనేజర్ కాల్ చేసి తాను 2 ఏళ్ల క్రితం ఎంత శాలరీకి అయితే వర్క్ చేశాడో అంతకే వర్క్ చేస్తా అని చెప్పి పాత కంపెనీలో జాయిన్ అయ్యాడు. అంటే అతను పనిచేస్తున్న ఆఫీస్ వదిలేసి ప్రీవియస్ కంపెనీలో ఇప్పుడు వస్తున్న జీతం కంటే తక్కువ జీతానికి జాయిన్ అయ్యాడు. మెయింటెనెన్స్ కేసు పూర్తి అవడం అంటే ఏమన్నా పూర్ణంపూర్లో ఖాళీ చేయడం ఏంది? పూర్ణంపూర్లో బుట్ట ఉంటుంది, అది ఏమైనా ఖాళీ చేయడం ఏంది? పొద్దున్నేస్తే సాయంత్రానికి అయిపోవడానికి కొన్ని సంవత్సరాలు సాగుద్ది. అంతవరకు నీ ఆదాయం వదులుకుంటావా? మన అడగ తప్పు చేసిన తర్వాత అర్థమైంది. అలాగే ఇంకొక కేసులో ఉండి ఇలాగే జాబ్ మారి అతనికి జాబ్ పోయిందని, ఇప్పుడు జాబ్ సెర్చ్లో ఉన్నా అని చెప్పాడు కోర్టుకి. సో అమ్మాయి వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, పైగా మిడిల్ క్లాస్ కాబట్టి ఏం చేయలేదండి. అది ఏమాత్రం తెలియన్న ఒక లాయర్ అయినా సరే జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అడిగితే, ఐటీఆర్ అడిగితే సరిపోతుంది కదండి, మొత్తం బయటపడిపోద్ది. ఇంకో కేసులో చూసామండి, పెళ్ళికి ముందు జాబ్ చేస్తున్నారు ఒక అమ్మాయి, పెళ్ళి అయ్యాక చేస్తారు, సడన్గా విడిపోయి మెయింటెనెన్స్ కేసు వేసాక జాబ్ మానేశారు ఆవిడ. కారణం ఏం లేదు, ఎందుకు మానేసామంటే పోయిందని చెప్పింది సింపుల్గా. మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుందని ఆ పని చేశారండి. అంటే ఆదాయం లేకపోతే ట్యాక్స్ కట్టక్కర్లేదు అని అంట ఎవడో వెనక్కి ఒకటికి. ఇట్లాగా అసలు నువ్వు ఆదాయం వదులుకుంటే, ఇప్పుడు మా సైడ్ అండి ఒక నాటు వైద్యుడి గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో అతని దగ్గరికి వచ్చి, ఏమండి పేలు మీకు తెలుసో తెలియదో, ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు పేలు అంటే ఏంటో, పేలు చంపేస్తున్నాయండి నన్ను, తగ్గడానికి ఏదైనా మందే ఉండి బాబు, నిద్ర కూడా పోనివ్వట్లేదు రాత్రులు అని చెప్తే, ఏదో ఒకటి చేసి తగ్గించబోయే బాబు అంటే అతను ఏదో నాటు వైద్యుడు ఏదో భస్మం ఇచ్చాడట, ఈ భస్మం వాడవయా వారం రోజుల్లో తగ్గిపోద్దని చెప్పి. ఓ 4 రోజులు పోయిన తర్వాత వచ్చి, ఏందా ఇది జుట్టు మొత్తం ఊడిపోయింది, బుద్ధి ఉందా లేదా నీకు అని చెప్తే, ఆ వైద్యుడు గారు చాలా సైలెంట్గా, అదేంటి బెడదైతే పోయిందా లేదా, పేలు పోయినాయా లేదా అన్నాడట. అంటే జుట్టు ఊడిపోయినా పర్లేదనమాట. అలా ఉంటుంది. మీరు మెయింటెనెన్స్ కట్టాలో అని చెప్పి ఆదాయం వదులుకున్నట్టు, లేకపోతే ఉద్యోగం మారిపోయినట్టు తక్కువ జీతానికి రావడం, ఉన్న జాబ్ను వదులుకోవడం, ఇలాంటి పనులు చేయొద్దండి. నిజంగా మీకు అంత భయం వేసేస్తే, ఇప్పుడు శాలరీ విషయంలో నాకు ఇంత శాలరీ అని చెప్పి మీరు, సో ఇప్పుడు నేను చేసిన చెప్తా అండి. ఓకే, నేను నిజాయితీగా నా శాలరీ ఎంతో చెప్పేశాను. ఐ డోంట్ నో దాట్ దాని కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయని నాకు తెలియదు. మెయింటెనెన్స్ కేసులో కూడా కాదు, ఆ లాయరు అవతల పక్కన అమ్మాయి తరపు లాయరు అడగకుండా కేసులో నన్ను నా శాలరీ అడిగాడు. ఆర్సీఆర్ రిజిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో అమ్మాయి వేసిన రిజిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో నేను బోన్లో ఉండగా వాళ్ళకి కేసుకి ఏది పాజిటివ్గా రావట్లేదు, అన్ని నెగిటివ్గా వస్తున్నాయి అని చెప్పి టక్కన స్ట్రీమ్ మార్చి నీ శాలరీ ఎంత అన్నాడు. టక్కని చెప్పా. టేక్ హోమ్ ఎంత అని చెప్పాడు. టేక్ హోమ్ కూడా చెప్పా. మా అడ్వకేట్ ఈలోపు అసలు శాలరీకి దీనికి సంబంధం ఏంటని అడిగేలోపు చెప్పేశాను నేను. సరే బయటకు వచ్చిన తర్వాత మా అడ్వకేట్ అన్న మాట అండి నేను మర్చిపోలేనప్పటికీ, టెన్షన్ పడకాయా, ఏం కాదు, నిజం చెప్పావు అంతే కదా. ఇప్పుడు దాదాపు 1:45 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది 1:45 ఈ 1 hour 45 minutesలో నువ్వు చాలా విషయాలు చెప్పావు, రైట్. అన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినాయి, అవన్నీ మార్క్ అయినాయి, అక్కడ రాశారు. జడ్జి టైప్ చేయమని చెప్తున్నారు, టైప్ అయినాయి అవన్నీ. లాస్ట్ నీ శాలరీ టేక్ హోమ్ టక్కని చెప్పావు, ఇంత పైగా పెద్ద నెంబర్ చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది నిజం కాబట్టి ఇప్పటివరకు నువ్వు చెప్పిన అన్నిటికీ క్రెడిబిలిటీ ఉంటుంది. వీడన్నీ నిజాలే చెప్తున్నాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక తర్వాత ఏం చేద్దామో తర్వాత చూద్దాం అన్నాడు. లక్ అనుకోండి, ఆ టైంకి కలిసి రావడం అనుకోండి. మెయింటెనెన్స్ కేసులో అన్ని మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత మా క్లయింట్ సెడ్ దట్, బాసు మాకు కావాలి, నువ్వు మా ప్రాజెక్ట్ కావాలి, వచ్చేస్తావా అని అడిగారు. ఆ ప్రోడక్ట్ కంపెనీ సర్వీసెస్ కంపెనీ పనిచేస్తున్నాను నేను, నేను క్లయింట్ కోసం పనిచేస్తున్నాను, క్లయింట్ సైడ్ వాళ్ళు అడిగారు.
నా బాస్ని అడిగాను నేను, బాస్ వాళ్ళు అడుగుతున్నారు వెళ్ళిపోనా అని చెప్పి. అంటే వెళ్ళిపోతే వెళ్ళిపోయా, నాకేం ప్రాబ్లం లేదు, బట్ హెచ్ఆర్ని అడుగుదాం ఒకసారి అని చెప్పి. ఆయన మంచి మేనేజర్ కాబట్టి సింప్లీ సెడ్ దట్, బాస్ వెళ్ళి నువ్వు అక్కడ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతావు కదా అన్నట్టు నేను సింపుల్గా ఎట్నున్నట్టు వెళ్ళిపోయాను అనమాట. సో అప్పుడు ఏమైంది మెయింటెనెన్స్ కేసులో, అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, నిజంగా శాలరీలో ఒరిజినల్ శాలరీ చెప్తే, ఇప్పుడు నా జీతం ఎంత అని చెప్తే దాంట్లో 20% ఎంతో మెయింటెనెన్స్ ఇచ్చేస్తారేమో భయపడితే మీరు చెప్పండి. దానికంటే తక్కువ దానికి వెళ్ళే బదులు మెయింటెనెన్స్ కేసులో ఒక్కసారి ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీ మారిపో, మంచి ప్లేస్, బాగా ప్రిపేర్ కా, పెద్ద జాబ్కో 40% హైక్కి వెళ్ళిపో. ఏమైంది ఇప్పుడు? అప్పుడు నీ ప్లాన్ ఏంటి? నీకు ఎంత శాలరీ వస్తుందో ఈ రోజు నాడు, రేపు నుంచి అంతే వస్తుంది. మిగతా ఏదైతే అడిషనల్ వస్తుందో దాని నుంచి మెయింటెనెన్స్ పే చేసినట్టు ఫీల్ అయ్యా నువ్వు, అంతేనా? అంటే ఇప్పుడు ఇలాంటివి చెప్పామనుకోండి, సడన్గా ఏమంటారంటే కొంతమంది, ఆ తొక్కలే కబుర్లు బాగానే చెప్తాను, ఉద్యోగం మారటం ఎంత కష్టమో తెలుసా అంటారు. ఇప్పుడు తెలుసు, ఏది చెప్పినా సరే తొక్కలే అనేవాళ్ళు మూసుకొని కాపురాలు చేసుకోవాలి. కోర్టుకి వెళ్ళి మీ గొడవ నలుగురు మధ్యలోకి వచ్చిన తర్వాత బయటపడాలి, మరి తప్పదు, ఎవరు చెప్పినా వినాలి. సరేనండి. సో ఇక లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెయింటెనెన్స్ కేసులో మిమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు మీరు ఊహించని ప్రశ్న ఒకటి అడుగుతారండి, అమ్మాయిని అబ్బాయిని కూడా అడుగుతారు. ఏంటో తెలుసా? అబ్బాయి అనుకో, ఏమయ్యా నీ భార్య కాపురానికి వచ్చేయడానికి సిద్ధంగా ఉంది, ఇటు నుండి ఇటే, ఇవాళే కోర్టు నుండే ఇటు నుండి ఇటు మీ ఊరు తీసుకెళ్ళిపోతావా అని అడుగుతారు. ఏం చెప్తారు? నేను తీసుకెళ్ళను అన్నావు అనుకో, అంటే నీకే కాపురం చేయడం ఇష్టం లేదు కాబట్టి మెయింటెనెన్స్ వచ్చినట్టు అమ్మాయి అడిగినంత ఇవ్వంటారు. అదే అమ్మాయి అనుకో, ఏమమ్మా నీ భర్త నేను ఈ క్షణమే కాపురానికి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడే ఇవాళే ఈ క్షణమే, ఈ కోర్టు ఇది అయిన వెంటనే వెళ్ళిపోతావా అని అడుగుతారు. ఏం చెప్తారండి? నేను వెళ్ళను అన్నారు అనుకో ఆవిడ, అది నీ ఇష్టం అమ్మా, కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వే దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నావు, నువ్వు కాపురం చేయడం నీకు ఇష్టం లేదు, మెయింటెనెన్స్ ఎందుకమ్మా అంటారు. మరి ఏమని చెప్పాలి? నేను ఎట్లా చెప్పగలనండి? కేస్ బై కేసు చూడాలి, ఇది మీ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి మెయింటెనెన్స్ ఎక్కువ వేసేస్తారని భయపడి నేను కాపురానికి తీసుకెళ్తాను అన్నాం అనుకో, మరి డివోర్స్ కేసు ఎందుకు వేసామని అడుగుతారు. అలాగే అమ్మాయి మెయింటెనెన్స్ ఇవ్వరేమో అని భయపడి అబ్బాయి ఎలాగో తీసుకెళ్ళలే, నేను తీసుకెళ్ళమంటే కానీ తీసుకెళ్తాడంటే, సరేనండి నేను కాపురానికి వెళ్ళిపోతాను అన్నాం అనుకో, మరి అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఇన్ని కేసులు ఎందుకు వేసామమ్మా అబ్బాయి మీద అని అడుగుతారు. సో ఏం చెప్పాలంటే అండి, మీ స్టేట్మెంట్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. మీరు ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ సింపుల్ అండి. అప్పటికే మీరు ఆర్సీఆర్ ఫైల్ చేసి ఉన్నారనుకుంటే కాపురానికి తీసుకెళ్ళమను కానీ తీసుకెళ్తానని కానీ దాని మీద మీరు స్టాండ్ అయి ఉండాలి. నేను తీసుకెళ్తానండి అని నువ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతానండి నువ్వు అని చెప్పాలి. లేదా అప్పటికే డివోర్స్ ఫైల్ చేశారనుకో, ఏమండి ఇప్పటివరకు చాలా వేగాను నేను, ఓకే శనక్కాయ వేగినట్టు వేగాను నేను, ఇంకా నా వల్ల కాదు, గ్రిల్ అయిపోతుంది నా పని, నేను తట్టుకునే పరిస్థితుల్లో లేను, నేను నమ్మి మోసపోయాను కాబట్టి తీసుకెళ్ళను, లేకపోతే అబ్బాయిని నమ్మి నేను మోసపోయాను, చాలా ఇబ్బందులు పడ్డానండి, చాలా క్రూయాలిటీ చూపిస్తాడు, సో ఐ కాంట్ హ్యాండిల్ హిమ్ ఎనీమోర్ అని చెప్పి మీరు చెప్పాలి. మీ స్టేట్మెంట్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలండి. అప్పుడు కౌంటర్ చేయడం ఇంపాసిబుల్. మీరు చెప్పిన సమాధానాన్ని వాళ్ళు కౌంటర్ చేయలేరు. ఇదండి విషయం. ఇప్పుడు మనసులో మంచి ఉద్దేశం పెట్టుకోండి, నిజాయితీగా పోరాడండి. ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వడానికి అబ్బాయిలు, మీ హక్కు ప్రకారం మీకు ఎంత రావాలో అంత మాత్రమే ఆశించే అమ్మాయిలు ప్రశాంతంగా తేల్చుకుని బయటపడండి. మెయింటెనెన్స్కి సంబంధించిన చివరి వాయిదా కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువైందండి, కానీ మీకు కనీసం విన్న వాళ్ళకి 1% అన్నా ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతున్నాను నేను. ఇంకో వాయిదాలో ఇంకో మంచి విషయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.